ఫైనలీ 2024 అలా వెనక్కి వెళ్ళిపోయి 2025 ఇలా మన ముందుకొచ్చేస్తుంది. న్యూ ఇయర్ని ఎలా వెల్కమ్ చేయాలని అందరూ పార్టీలు, ఈవెంట్స్, ట్రిప్స్ ఇలా ఎవరి ప్లాన్స్లో వాళ్ళున్నారు. చేతిలో డబ్బుండి చిల్లవడానికి ఎన్ని డిఫరెంట్ వేస్ ఉన్నా మనందరి చిన్నతనంలో న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకున్నప్పుడొచ్చిన ఆ హ్యాపీనెస్ని అస్సలు ఏదీ మ్యాచ్ చేయలేదు కదా. కాసేపలా మన చిన్నతనంలోకి వెళ్ళొద్దామా? గ్రీటింగ్ కార్డ్స్ గుర్తున్నాయా? 31st ఈవినింగ్ స్కూల్ నుంచి ఇంటికి వెళ్లే దారిలో ఉన్న కిరాణా కొట్టుకు వెళ్లి అక్కడ తీగలకి వేళ్లాడుతున్న మన ఫేవరెట్ హీరోల గ్రీటింగ్ కార్డ్స్ ఉన్న చార్ట్స్ ని ఏరి మరీ బేరమాడి కొనేవాళ్ళం. ఇంకా స్పెషల్ పర్సన్స్ కైతే స్పెషల్ గ్రీటింగ్ కార్డ్స్ అనుకోండి. అలా మనకు నచ్చిన చార్ట్స్ అన్ని కొనుక్కుని అమ్మ తీసుకురమ్మని చెప్పిన రంగుల ప్యాకెట్లను కూడా అలా కాంబోలో కొనుక్కుని ఇంటికి వెళ్లేవాళ్ళం. ఆ రంగుల ప్యాకెట్ ని అమ్మకి ఇచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి చాలా సందడిగా సంతోషంగా స్కూల్ బ్యాగ్ ఓపెన్ చేసి చాట్లు బయటికి తీసి వాటిని కట్ చేసి ఎవరెవరికి ఏ గ్రీటింగ్ కార్డ్ ఇవ్వాలని బ్రెయిన్లో 100 క్యాలిక్యులేషన్స్ వేసి మరీ ఆ కార్డు వెనక పేర్లు రాసేవాళ్ళం. చీకటి పడ్డాక అమ్మ మన ఇంటి ముందు ఒక అందమైన ముగ్గు వేసి ముగ్గు పైన హ్యాపీ న్యూ ఇయర్, ముగ్గు కింద బాయ్ బాయ్ సో అండ్ సో ఇయర్, వెల్కమ్ సో అండ్ సో ఇయర్ అని రాసేవారు. ఊరి పిల్లలంతా ఇళ్ల బయటకొచ్చేసి అందరి ఇళ్లు తిరుగుతూ అందరి ఇంటి ముగ్గులు చూస్తూ 12 ఎప్పుడెప్పుడవుతుందా అని గడియారం వంక ఫోన్ల వంక చూసేవాళ్ళం. ఇప్పుడంటే వాట్సాప్లు, ఇన్స్టాగ్రామ్లు వచ్చాక మెసేజెస్ చాలా కామన్ అయిపోయింది, క్షణంలో పంపించేస్తున్నాం. కానీ అప్పట్లో మ్యాక్స్ అందరి దగ్గర నోకియా కీప్యాడ్ డబ్బా ఫోన్లే ఉండేవి. ఒక రీఛార్జ్ కూపన్ 11 రూపాయలుండేది. 6 నిమిషాల టాక్ టైం వచ్చేది. ఆ 6 నిమిషాల్లో బాగా కావలసిన వాడికి కాల్ చేసి 12 గంట కొట్టగానే హ్యాపీ న్యూ ఇయర్ అని అరుచుకుంటూ విషెస్ చెప్పుకునేవాళ్ళం. ఎవరి ఫ్రెండ్స్ నుంచి ఎన్ని ఎక్కువ విషయం కాల్స్ వస్తే అంత పలుకుబడి ఉన్నట్లు ఫీల్ అయిపోయేవాళ్ళం. ఆ రోజుల్లో డెడికేషన్ అలా ఉండేదనుకోండి. ఊరంతా పార్టీలు, కేక్ కటింగ్లు ఇలా ఎంతో సందడిగా ఆ రాత్రి గడిచేది. ఇంక తెల్లారితే ఉంది, ఫుల్ జోష్లో మనం రాత్రి రెడీ చేసిన గ్రీటింగ్ కార్డులని స్కూల్లో అందరికీ పంచుతూ స్కూల్లో మన ఫేవరెట్ టీచర్స్కి, ఫేవరెట్ పర్సన్స్కి ఆ స్పెషల్ గ్రీటింగ్ కార్డ్స్ ఇస్తూ ఎంతో మురిసిపోయేవాళ్ళం. సాయంత్రం స్కూల్ అయ్యేసరికి ఎవరికి ఎన్ని ఎక్కువ గ్రీటింగ్ కార్డ్స్ వస్తే వాళ్ళు అంత గొప్పనమాట. తలుచుకుంటేనే ఫేస్లో ఏదో తెలియని చిరునవ్వు వస్తుంది కదా. ఇప్పటికీ ఆ ఆనందం మళ్లీ పొందే అవకాశం మీ చేతుల్లోనే ఉంది. కుదిరితే మళ్లీ మీ స్నేహితులకి, బంధువులకి ఆ వాట్సాప్లోనో ఫేస్బుక్లోనో ఓ మెసేజ్ పెట్టి విషెస్ చెప్పే బదులు కొంచెం స్పెషల్గా ఓ అందమైన ఉత్తరం రాసి మీ విషెస్ ని తెలియజేయండి. అది మీ మధ్య బంధాన్ని ఇంకా బలంగా, స్పెషల్గా ఉండేలా చేస్తుంది. ట్రై చేసి చూడండి. ఉంటాను.